పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని సభాపతి అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు. మీడియా సమావేశాలు పెట్టి ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని సూచించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి అయ్యన్న పాల్గొన్నారు. ముఖ్యమంత్రి క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయి కదా అసెంబ్లీకి రావాలే ఇది భయపడతారు. అసెంబ్లీకి రావడానికి బయట కెమెరాల ముందు ప్రెస్ ముందు వాగడం ఎందుకు? అసెంబ్లీ గురించి మాట్లాడు. దేవుడి దమ్ము ఉంటే కడప పులిగా రాయలసీమ పులి నోట్లో రాయలసీమ పులి అంటాడు. పులి అసెంబ్లీ కాలేదు రాయలసీమ పులి వారు దమ్ము ఉంటే రా అసెంబ్లీలో రా ప్రజా సమస్యలు మాట్లాడు. అసెంబ్లీలో నేను టైం ఇస్తాను నీకు. అందరు ఎమ్మెల్యేలకి టైం ఇస్తే మాట్లాడా విపక్ష హోదా దాన్ని రూల్స్ ఉంటాయి. అయ్యన్ పోతే ఎవరట అజెంట్ ఇవ్వడానికి మన అసెంబ్లీ చెప్పాను. అసెంబ్లీ దేవాలయం దాంట్లో నేను పోదాన్ని కదా వాళ్ళు ఇస్తే ఎవరి వాళ్ళు దేవుడు ఇవ్వాలి. పోదారు వరం తగ్గలే బాగా మరి దేవుడికి ఇవ్వలేదు వరం పదకొండే ఇచ్చింది. రెండుకి ఇవ్వమంటారు. రామజడితే వాళ్ళు అయ్యన్ పోతే ఏమంటారు నాకు కోర్టు చేసి హైకోర్టులో తెలుసుకో. మొన్న కడప ఎలక్షన్ లోనే బుద్ధి చెప్పారు. ఇంకా సిద్ధి లేకపోతే కడప పులి డిపాజిట్ రాలేదు. డిపాజిట్ రాదు పులి గారు పులి అంటారు. పులిలో మన వీళ్ళందరికీ దెబ్బలు బాధ్యత. మరి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రావట్లేదంటే ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటాడు. ప్రతిపక్ష హోదా మేమిచ్చేది కాదు, రాజ్యాంగం ఇవ్వాలి. రాజ్యాంగం ఇవ్వాలంటే ఎన్ని సీట్లు నువ్వు గెలిపించుకోవాలో తెలియకుండా నాకు ఇస్తే 11 సీట్లు ఇచ్చారు నీకు ప్రజలు. ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ అక్కడ రారు, బయటకు వచ్చి ఊరికి అమలు చేయాలని ప్రయత్నం చేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మళ్లీ రాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదంటే ఆయన పథకాన్ని చూసి ఆయన అసెంబ్లీకి రావట్లేదని చెప్పి ఖచ్చితంగా నేను భావిస్తాను. అక్కడికి వస్తే మొత్తం ఆయన జాతకం బయటపడతానే ఉద్దేశంతోనే రావడానికి భయపడతా ఉన్నాడు.